విషయాలు చెప్పారు. యమునా ప్రక్షాళన ముఖ్యంగా చేస్తామన్న విషయంలో దాన్ని పక్కకు పెట్టేశారు. పైప్ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఆయన పక్కదారి పడుతూ ప్రజలకు కావలసిన అభివృద్ధి కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ అనేది. మేడం, కేజ్రీవాల్ అభివృద్ధి చేయకపోవడం కారణం ఏమంటే అంటున్నారు వాళ్ళు, దేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా ఇవ్వనటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్తున్న రాష్ట్రం ఏంటంటే అది ఢిల్లీ. ఢిల్లీ ప్రజలకు తెలుసు, ఇక్కడ మన ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా తెలుసు, వైద్యం కూడా ఫ్రీ ఇస్తారు. ఇకపోతే ఆడ అభివృద్ధి అనే విషయం కాడికి వచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు కేజ్రీవాల్ని పని చేయనీయకుండా కాళ్ళలో పుల్లలేస్తారు. ఒక చిన్నపాటి క్లర్క్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడ పని చేపిద్దామంటే కూడా అవకాశం లేదు. ఎన్నో బిల్లులు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పెండింగ్లో పడి ఉన్నాయి. ఢిల్లీకి మంచినీరు ఇస్తా అని కేజ్రీవాల్ గారు చెప్పిన మాట వాస్తవం. విద్యనిచ్చిండు, వైద్యాన్ని ఇచ్చిండు. ఈ నీళ్ళను కూడా ఇస్తే ఇక మన భవిష్యత్తు ఉండదు అని బీజేపీ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి యమునా నదిలో కొంత కలుషితం చేసిన మాట వాస్తవం. దాన్నే కేజ్రీవాల్ గారు చెప్పారు. మీ రాజకీయాల కోసం ఏమన్నా చేయొచ్చు కదా సార్. గోదావరి జరగాలి అక్కడ గుజరాత్లో, గోదావరి సంఘటన జరగలేవా సార్? లేదు సార్, తప్పు అది, తప్పు అది. ఇప్పుడు తప్పు. ఇప్పుడు మేడం, ఇప్పుడు డెవలప్మెంట్, ఇప్పుడు విద్యం చేసిండు, వైద్యం చేసిండు, విద్యం చేసిండు, వాటర్ కూడా ఇచ్చి అభివృద్ధి కూడా చేస్తే ఇంకా ఆపుకు తిరుగు ఉండదు అని ఒక 2 సంవత్సరాల ముందు నుంటే ప్లాన్ చేసారు కదా బీజేపీ వాళ్ళు. 2 సంవత్సరాల ముందు నుండే కేజ్రీవాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఒక నీతిపరుణ్ణి అవినీతి పరుడు అంటియాలంటే ఒక మద్యం పాలసీని అవినీతి అనే దాన్ని ఒక చుక్క అంటించి అనేక రకమైనటువంటి సంస్థలు ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం. ఈడీ కానీ, సిబిఐ కానీ, వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేసే సంస్థలన్నీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఆఖరికి గెలవడానికి మీరు అభివృద్ధి చేస్తుంటే జనాలకు కావాల్సింది సరే ఆయన అవినీతి చేశాడా, లిక్కర్ స్కామ్లో ఉన్నాడా లేదా అదంతా పక్క, మాకు అభివృద్ధి చేశాడా లేదా అనేది చూస్తారు. అధికారమో లేకపోతే కొన్ని ఎక్కువ సీట్లు ఇవ్వటం ఇవే చేస్తారు. మేడం, అభివృద్ధి చేయాలంటే కూడా పంపించిన బిల్లులను పాస్ చేయలే కదా మేడం. లెఫ్టినెంట్ గవర్నర్ పంపించిన బిల్లులను పాస్ చేపిస్తే ఇక్కడ బిల్లును బడ్జెట్ పెట్టుకొని మొత్తం చేసేస్తారు. ఆయన ఇది బాగలేదు, అది బాగలేదు, దీంట్లో తప్పులు ఉన్నాయి, అది తప్పులు ఉన్నాయి, ఇది తప్పులు ఉన్నాయి, ఏ ఫైల్ని కూడా పెండింగ్ ఫైల్ అన్నీ అట్లే పెట్టుకొని ఇది చేస్తే అభివృద్ధి ఎట్లయితుంది మేడం? కేజ్రీవాల్ చేతిలో ఉన్నటువంటి విద్య వైద్యాన్ని తీసుకోండి, చేసేసిండు, అది ప్రజలకు తెలుసు. వీటిని కూడా మాకు చేతులకు ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ మాకు ఇవ్వండి, భూ పరిపాలనకు సంబంధించినటువంటి మాకు ఇవ్వండి, మేము చేస్తాం అని ఎన్నోసార్లు మొత్తుకున్నారు. ఢిల్లీలో ఎంసీడీ ఉంది మేడం, మా ప్రభుత్వమే నడుస్తుంది ఎంసీడీ, మేయర్ని. ఆ మేయర్ దీన్ని కూడా మేమే కైవసం చేసుకుంటామని మధ్యలో ఎన్నో గొడవలు అని మీకు కూడా తెలుసు. వాళ్ళని కూడా పని చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ గారు పడుతుంటే ఇంకా ఎక్కడ పని చేస్తారు? అదే కదా విషయం. లెఫ్టినెంట్ గవర్నర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, చేయనిస్తలేడు, ఢిల్లీ ప్రజల గమనించండి అంటే వీళ్ళేమో లిక్కర్ స్కామ్ మీడియా సంస్థలను అన్నిటితోనే అనిపించారు స్కామ్ అని. ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో పడేసి ఈరోజు కాంగ్రెస్ కూడా వాళ్ళకు వంతవాడి కేజ్రీవాల్ని కాబట్టి ఓటగొట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్కి ఫ్రీ అండ్ మా కేజ్రీవాల్ గారికి ఇచ్చితే అభివృద్ధి కూడా జరిగిపోతుండే. ఈ పాటికి అభివృద్ధి జరగలేదు అంటలేం, జరిగింది. కానీ ఇంకో కొంత కాలుష్యం అంటున్నారు బ్రదర్స్. కాలుష్యంలో అక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఎవరు అనుకున్నా కాకుండా ఎక్కడ రాజధాని కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కాలుష్యం తగ్గించడానికి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అనే ఆ విధానంతోనే వెహికల్స్ నడిపించిండ్రు అప్పుడు. ఇప్పుడు కూడా అట్లే కొంచెం నడుస్తుంది. పాపులేషన్ ఎక్కడ ఉంది కాబట్టి కాలుష్యం మామూలుగా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి అనేక చెట్లు, పార్కులు, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాల్వే నగర్లో పనిచేసినాం మేడం. వీరికి ఒక పార్క్ ఉంటుంది మాల్వే నగర్లో, ఎన్నో పార్కులను ఇది చేసిర్రు. కాలుష్యం తగ్గించడానికి చెట్లు నాటిర్రు, అన్ని విధాలుగా ఇది చేసిర్రు. ఉన్నంత వరకు మాక్సిమం చేసారు, అని చేయి పరిధి దాటి లేనివి చేయలేదు. మిగతా ఇప్పుడు వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా మేడం. డబుల్ ఇంజన్ కాదు, ఇప్పుడు మూడు ఇంజన్ల సర్కార్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నప్పుడు ప్రభుత్వం అంతా కేజ్రీవాల్ ఓకే బొమ్మలాక కొన్ని అధికారాలు ఇచ్చి మిగతా నడిపించినంత లెఫ్టినెంట్ గవర్నరే కదా. ఇప్పుడు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అట్లే ఉండాలి. కేజ్రీవాల్కి ఎట్లాంటి ఇబ్బంది పెట్టి ఇలా కూడా పెడతారేమో చూడాలి మరి. రైట్. సో కార్తిక్ గారు, ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు అటు కేజ్రీవాల్